ఢిల్లీలోని ఏపీ భవన్లో బాలాజీ మందిర్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. బాలాజీ మందిర్ కూల్చివేతపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెసిడెంట్ కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఆలయానికి ఆనుకుని ఉన్న ఇళ్లను కూల్చివేశారు. 1980 నుంచి ఏపీ భవన్ వెనుక వైపు బాలాజీ మందిర్ ఉంది. బాలాజీ మందిరంలోనే వెంకటేశ్వర స్వామి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఆక్రమణల వల్లే కూల్చివేస్తున్నామని ఏపీ భవన్ అధికారులు చెబుతున్నారు. न हमारा कंप्लेन कभी स्वीकार किए, ये सब कोई कंप्लेन स्वीकार नहीं किए। आज से नहीं, शुरू से 2 महीना से पानी काट के रखे हैं। जब मर्जी तब अपना हाथ से बिजली काट देते हैं। हम लोग इतना मुसीबत में रह, लेकिन समस्या हल नहीं करते हैं। समय से ऊपर से समस्या दे ही देते, जो हल नहीं करते हैं। हमारा बच्चा कल से पेपर है, कल से मेरा बच्चा घर में अंधेरा में बैठे हैं। कितने साल से रह रही है? हम लोग यहाँ पे 40-45 साल हो गया। कौन सी भगवान की प्रतिष्ठा हुआ यहाँ पे? पहले विष्णु नारायण के नाम से ये मंदिर बने थे। हाँ, विष्णु नारायण से नाम से बने थे। मेरा ससुर जी के वहाँ से गुड़गांव से लेके आए थे यहाँ का कमेटी वाले, पहले का जो लाए थे, जो बनवाए थे। यहाँ अभी कोई नहीं है। वो ఢిల్లీలోని ఏపీ భవన్ వెనుక వైపు ఉన్న బాలాజీ మందిర్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏపీ భవన్ ప్రాంగణంలో ఉన్న బాలాజీ మందిరాన్ని కూల్చేందుకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ తో పాటు ఇతర అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా పూజారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఏపీ భవన్ ప్రాంగణంలోని బాలాజీ మందిరం వెనుక భాగాన ఉన్నాం. 1980 నుంచి కూడా బాలాజీ మందిరం ఇక్కడే ఉంది. బాలాజీ మందిరంలో బాలాజీ విగ్రహంతో పాటు మరోవైపు శివుడి విగ్రహం సైతం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే అనేక ఏళ్ల నుంచి కూడా పూజలు నిర్వహిస్తున్నామని కూడా పూజారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా కూడా ఏపీ భవన్ ప్రాంగణం అని చెప్పాల్సి ఉంటుంది. ఏపీ భవన్ ప్రాంగణంకి ఆనుకొని ఉన్న టెంపుల్ కావచ్చు, ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈరోజు ఉదయాన్నే దాదాపు వీటికి సంబంధించి సంబంధించిన ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడున్న నివాసాలను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగానే ఇదంతా కూడా చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మందిరం వైపు మాత్రం అధికారులు వెళ్ళిన తీరును కాక పెద్ద ఎత్తున కూడా స్థానికులు కూడా తప్పుపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మందిరం ఇక్కడే ఉంది, ఆ మందిరం జోలికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఓవైపు సనాతన ధర్మం పేరిట చెప్తూనే హిందూ దేవాలయాలు కాపాడుతామని చెప్తూనే మరోవైపు హిందూ దేవాలయాలు టార్గెట్ చేస్తున్నారు. పక్కనే ఉన్న మస్జిద్ జోలికి ఎందుకు వెళ్ళడం లేదనే అంశాన్ని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆ మందిరానికి సంబంధించి మందిరంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబం సభ్యులకు సంబంధించిన వారు ముఖ్యంగా వారంతా కూడా రెసిడెంట్ కమిషనర్ ఎక్కడ కూడా తమకు నోటీసులు ఇవ్వలేదని కావాలనే మందిరాన్ని టార్గెట్ చేశారు. మందిరాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అనేక ఏళ్ల నుంచి ఇక్కడే పూజలు చేస్తున్నాం, ఇక్కడే నివసిస్తున్నాం, కావాలనే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. మందిరం యొక్క బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా ఉందో పూర్తిగా విజువల్స్లో మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఉన్న వారంతా కూడా పూర్తిగా కూడా దీన్ని కూల్చివేయొద్దు, మందిరం ఎన్నో ఏళ్ల నుంచి ఉంటుంది, అలాంటి మందిరం జోలికి వెళ్ళొద్దని చెప్తున్నారు. కానీ కమిషనర్ తీరు పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. లవ్ అగర్వాల్ ఏకపక్షంగా కొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా వారు కుటుంబ సభ్యులు, పూజారి కుటుంబ సభ్యులు, ఆలయాన్ని ఎవరు రెగ్యులర్గా పూజలు చేస్తారో వారంతా కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్న నేపథ్యం. మరోవైపు ఏపీ భవన్కి సంబంధించిన కొంతమంది అధికారులతో ఇంతకుముందుకు మనం సంప్రదించగా వారంతా కూడా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో భాగంగానే పూర్తిగా మేమంతా డిమాలిషన్ చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లులు కూడా ఇవన్నీ ఏపీ భవన్కి సంబంధించిన ఉద్యోగుల, ఆఫీసర్ల ఇల్లులే, ఇక్కడ పనిచేసే ఉద్యోగులకి సంబంధించిన ఇల్లులే. వీటన్నిటిని కూడా పూర్తిగా డిమాలిషన్ చేశారు. మరోవైపు పూజారికి సంబంధించి వారంతా కూడా ఇక్కడ ఇల్లును కబ్జా చేశారు. పూర్తిగా ఏపీ భవన్ ల్యాండ్ని కబ్జా చేసి ఈ ల్యాండ్లోనే వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా అక్కడ వరకు మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారని కూడా ఏపీ భవన్ అధికారులు చెప్తున్నమాట. మరోవైపు పూజారి ఇల్లును కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఏపీ భవన్ ప్రాంగణంలోనే పూజారి ఒక ఇల్లును కూడా నిర్మించుకున్నారు. పూర్తిగా దీంట్లోనే నివసిస్తున్నారు. కంప్లీట్గా భవనానికి సంబంధించి కూడా పూర్తిగా వారు కబ్జా చేశారు. ఆ కబ్జాను తీసివేసేందుకే ఇల్లీగల్ కబ్జా చేశారు కాబట్టి ఈ ల్యాండ్ని కూడా తీసేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశామని కూడా భవన్ సిబ్బంది చెప్తున్నారు. అయితే వీరు మాత్రం మాకు నోటీస్ ఇవ్వకుండా కావాలనే భవన్ ప్రాంగణంలో ఉన్నా కానీ గతంలో ఎప్పుడు ఎవరు కూడా దీన్ని ప్రశ్నించలేదు. కానీ మొదటిసారిగా భవన్కి సంబంధించిన అధికారులు తమ గుడిని కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. పక్కన ఉన్న మస్జిద్ జోలికి ఎందుకు వెళ్ళడం లేదని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నిశాంత్ దుబేతో సతీష్ శివనందతే, న్యూఢిల్లీ.